హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి దొండకాయలండి. మనందరికీ తెలుసు. వీటితో ఇప్పుడు మనం న్యాచురల్గా హెల్తీ టేస్టీ ఫ్రై తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వీవర్స్. దొండకాయని లాంగ్గా కట్ చేసి ఈ విధంగా ఉప్పు యాడ్ చేసామండి. ఈ ఉప్పుతో ఒక నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకుందామండి. ఇక బాండ్లీలో ఆయిల్తో కర్రీ లీవ్స్, కొన్ని పోపు మసాలా సీడ్స్ యాడ్ చేసామండి. పోపు మసాలా సీడ్స్లో పచ్చిపప్పు కొద్దిపాటిగా ఎక్కువగానే ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. మీడియం ఫ్లేమ్ మీద చూస్తున్నారు కదా. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయటం వల్ల ఇవి నెమ్మదిగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ అయితే పీసెస్కి ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాల్సి ఉంటుందండి. మేము తక్కువ ఆయిల్లో ఈ ఫ్రై తయారు చేయాలని చెప్పేసి న్యాచురల్ పద్ధతిలో కొద్దిపాటిగా ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నామండి. టేస్టీ హెల్తీ దొండకాయ ఫ్రై అండి. చూస్తున్నారు కదా. కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, ఓన్లీ ఆయిల్, కొద్దిపాటి ఆయిల్తో మన ఈ దొండకాయలు ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా వీవర్స్, మన దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఆయిల్ డ్రా చేయకుండా మనం చూసి కొద్దిపాటిగా యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి మన దొండకాయలు. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ కొద్దిపాటిగా కోకో పౌడర్ యాడ్ చేసామండి. ఒక హాఫ్ స్పూను కోకో పౌడర్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. తర్వాత హెచ్చు తగ్గులు చూసుకుని మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా మనం ఈ దొండకాయ ఫ్రైని తయారు చేస్తున్నామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా. దొండకాయలు దాదాపుగా ఫ్రై అయిపోయాయండి. మరి కాస్తగా ఈ కోకో పౌడర్ని యాడ్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దామని యాడ్ చేస్తున్నామండి. టేస్టీగా ఉంటుందని చెప్పేసి మనం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ మేము మాత్రం కొద్దిగా యాడ్ చేసుకున్నామండి. బై అండి.